హాయ్ డార్లింగ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వరల్డ్ బ్లాగ్ కైండ్ ఆఫ్ స్పెషల్ నాకు, ఎందుకంటే నేను కనెక్ట్ అవుతాను ఇలాంటి ప్లేసెస్కి. వీఆర్ గోయింగ్ టు ఏ ప్లేస్ దట్ ఈస్ వెరీ క్లోజ్ టు నేచర్. మొబైల్ నెట్వర్క్ ఉండదు, ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్ ఉండవు, పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ ఉండవు, ఫ్యాన్సీ కార్స్ అండ్ బైక్స్ ఉండవు, ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ ఉండదు అండ్ లిమిటెడ్ ఎలక్ట్రిసిటీ. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక నలుగురు కలిసి మాట్లాడుకుంటారు, కబుర్లు చెప్పుకుంటారు, ఆ ఫోన్లు ల్యాప్టాప్లు పక్కన పెట్టి. అవి లేకుండా ఈ కాలంలో బతకడం కష్టమే, కానీ వన్స్ ఇన్ ఎ వైల్ ఎలాంటి టెన్షన్స్, ప్రెషర్స్ అండ్ డెడ్ లైన్స్ లేకుండా బ్రతకాలి. అలాంటి ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలనే చిన్న ప్రయత్నమే ఇవాళ బ్లాగ్. నా ఫ్రెండ్ విజయాలది ఒక చిన్న పల్లెటూరు. అలా ఎప్పుడైనా ఒక గెట్ అవేలా మనందరం విలేజ్కి వెళ్దామని అనేవాడు. ఇప్పుడు తను పెరిగిన విలేజ్, వాళ్ళకి ఉన్న పొలాలు, వాళ్ళ ఊరు మనుషులు, అక్కడ లైఫ్ స్టైల్, వీటన్నిటి గురించి తను అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు. నేను ప్రతిదీ ఇమాజిన్ చేసుకున్నాను. విజయ్ చెప్తుంటేనే ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ పల్లెటూరు అనిపించేది. నాకు మారుమూల పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం. అంటే ఊరు మొత్తం మీద ఒక 20-30 చిన్న చిన్న ఇల్లులు ఉండాలి, నెట్వర్క్ ఉండకూడదు, ఆ ఊరికి ఈ సిటీస్కి సంబంధం లేకుండా ఉండాలి. అవన్నీ ఉన్నాయా లేదా అని నేను విజయ్తో కూర్చొని గూగుల్ మ్యాప్స్లో కూడా చూసా. అట్లా ఉంటుంది మన డెడికేషన్. అంటే ఇక్కడ మన సిటీస్లో ఉన్న గోలే అక్కడ కూడా మళ్ళీ ఉంటే అంత దూరం వెళ్ళి వేస్ట్ కదా. అది నేను చెప్తుంది. నేను ఎలా ఉండాలనుకున్నానో అలానే ఉంది ఆ ఊరు. ఇప్పటి నుండి అనుకుంటున్నాను ఈ ట్రిప్, బట్ సమ్హౌ అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఇప్పటి వరకు. అట్లాస్ట్ ఇవాళ వర్కౌట్ అయింది. లెట్స్ హోప్ దిస్ ట్రిప్ టర్న్స్ అవుట్ టు బి రియలీ మెమరబుల్. అండ్ వన్ మోర్ క్విక్ అప్డేట్ ఏంటంటే, మనం బైక్ మీద వెళ్ళట్లే, ఇవాళ కార్లో వెళ్తున్నాం ఆ ప్లేస్కి. బైక్ ఎల్బీ నగర్లో విజయ్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి అక్కడ నుంచి కార్లో, అది ఆకులా కారు, తన కార్లో వెళ్తున్నాం మనం అక్కడికి. విజయ్ ఆల్రెడీ విలేజ్కి వెళ్ళిపోయాడు ముందే అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవడానికి. ప్రెసెంట్ ఇవాళ నేను ఇంకొక 4 పీపుల్ ఉన్నాం. ఎల్బీ నగర్లో స్టార్ట్ అవుతాం అందరం. వాళ్ళందరినీ వీడియోలో సమ్వేర్ నేను చూపిస్తాను, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తా. ఏం కనిపించట్లే, కారు తీసుకొని పోతాను. కారు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయరు అంటే లైట్లు తెలుస్తుంది కదా. విజయ్ ఇంకా అసలు ఇలా బండి మీద 2 వీలర్ మీద ఎట్లా వస్తుంటాయి ఈ ఫాగ్ లా, చుక్కలు గీళ్ళు పట్టిస్తాయి. టైం 6:10 అవుతుంది. ఇది పరిస్థితి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. స్టార్ట్ అయ్యి 3-4 అవర్స్ అవుతుంది. మేము మునగాల అనే ఒక ప్లేస్కి దగ్గరలో ఉన్నాం. ఈ ఎంత సమ్మర్లో ఇంత స్ట్రేంజ్గా ఫాగ్ ఉంది, అసలు కనిపిస్తుంది లేదు. ఇప్పుడు ఇది లారీ పాస్ అవుతుంది, మీకు అర్థం అవుతుంది ఎంత తిక్కుగా ఉంది ఆ ఫాగ్ అనేది. కనిపించట్లేదు వెహికల్. అంటే మేము ఇప్పటి వరకు ఒక 10 కిలోమీటర్స్ నుంచి ఒక వెహికల్ని వాళ్ళు కూడా హజార్డ్ లైట్స్ ఆన్ చేశారు, వాళ్ళ వెనకాలే ఫాలో అవ్వకుంటూ వచ్చాం, అంత తిక్కుగా ఉండే. వీడే You want to talk something? Hey, yeah, it's so fog and in the middle of the night. We are having some beautiful kallu, Poddat kallu, but still fog. No. Enna gotting, chamatu putting la cheppranu. Chali betting. Packing. అదే అనుకున్నా నేను. సన్ వస్తే ఇంకెంత బాగుంటుందో. 6:30 అవుతుంది, అసలు సన్నే రావట్లే బయటికి. ఎంత బాగుంది చూడు, అటుపక్క ఇటుపక్క గ్రీనరీ మొత్తం. టైం లిటరల్గా ఇంతకు చూపించినట్టు 6:40 అయింది. క్లైమేట్ ఏమో ఇలా ఉంది. వాచ్ తడిసిపోయింది. వాచ్, నా స్పెక్స్ మొత్తం ఫాగ్ పట్టేసి ఈ రకంగా ఉంది. అస్సలు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్.
మీరు అందరు నమ్మరు కూడా నమ్మరు, ఇది మార్చ్లో అంటే హైదరాబాద్లో ఏమో పీక్ సమ్మర్ లాగా ఉంది, ఇక్కడేమో ఇలా ఉంది. అందుకే విలేజ్ అంటే అంత ఇష్టం నాకు. జనాలకి చాలామందికి కూడా విలేజ్ అంటే ఇందుకే కనెక్ట్ అవుతారు. ఇక్కడ క్లైమేట్ కానీ, ఇక్కడ జనాలు కానీ, ఇక్కడ ఫుడ్ అంత ప్లెజెంట్గా బాగుంటుంది. మనం ఏదో ఉంటున్నాం అక్కడ అర్బన్ జంగిల్లో. ఇది యాక్చువల్ ట్రూ లైఫ్ అంటే. దీనికోసం ఇంత దూరం వచ్చింది, హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నా ఫ్రెండ్స్ కానీ నేను కానీ వచ్చింది దీనికి. ఆల్ థ్యాంక్స్ టు విజయ్. వాళ్ళ విలేజ్ ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మీకు వీడియోలో కనిపిస్తుంది జస్ట్ ఒక 15-20% అంతే. రియల్ ఐస్కి కనిపించేది నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఏ కూర్గో మున్నారో వచ్చినట్టుంది కొడైకెనాల్. ఉమా, హాయ్. సాయి, హలో గైస్. ఉదయ్, విజయ్ గురించి మళ్ళీ చెప్తాను. ఆది, హాయ్. చెప్పు బ్రో ఈ ప్లేస్ గురించి. చెప్పడం కంటే ఎక్స్పీరియన్స్ చేయడం బాగుంటుంది. చూడు ఒకసారి, ఇక్కడే శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడే కూర్చొని రోజు తపస్సు చేసుకునేవాళ్ళు. సో నవ్వుతావేంట్రా, నిజం రా. ఇది బోర్డుని చూసారా ఇక్కడ? ఈ బోర్డు ఉంది కదండి, ఈ బోర్డు ఇక్కడే బుద్ధుడు కూర్చునేవాడు రోజు ఇక్కడ అన్నమాట. మార్చ్ 15, 6:41 AM ఇన్ ద మార్నింగ్. వర్షంలా పడుతుంది, వర్షంలాగే ఉంది ఇక్కడ అంతా. ఫాగ్ మొత్తం నా ఫేస్, షర్ట్ అంతా ఆల్మోస్ట్ తడిసింది. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ డెఫినెట్గా. ఇట్లాంటి వన్స్ ఇన్ ఎవర్ అట్లీస్ట్. కళ్ళు తీసి పెట్టారు అక్కడ, లైట్గా కళ్ళు తాగుతాం జస్ట్ ఇట్లా. ఈ కేటగిరీలోకి చూస్తారనమాట జనరల్గా, కానీ కళ్ళు గుడ్ ఫర్ హెల్త్. నాకు పెద్దగా దాని స్మెల్ నచ్చదు, బట్ ఐ టేస్ట్ కొంచెం. మా వాళ్ళు ట్రై చేస్తారు బాగానే. అస్సలు అవుట్ ఆఫ్ సిలబస్ ఈ క్లైమేట్, ఈ లొకాలిటీ, ఈ కంపెనీ. ఇది ఇవ్వు, నేను కూడా చేస్తా. మా మమ్మీ చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోద్ది ఇట్లాంటివి చేస్తే. నేను ఉదయడి అక్కడ ఉన్నాడు చూడ లాస్ట్లో, అనిపిస్తలేదా? జూమ్ అవ్వదు అన్ఫార్చునేట్లీ. గోపురం ఎక్కడున్నావు? సౌండ్ వస్తుంది దగ్గరలో ఎవ్వరు వాయిస్ లో పిలుస్తారు వీడు. వాడి పేరేంటి? సుభాష్. మీకు గుర్తుందా బ్రో లాస్ట్ టైం ఎప్పుడు చేసాది ఇంత? 2 years బ్యాక్. ఏదో చిన్నప్పుడు చేసా నేను. విజయ్ రెగ్యులర్గా చేస్తాడు. సాయి నువ్వు? నేనే ఎప్పుడు చిన్నప్పుడు, గుర్తు కూడా లేదు అసలు. నాకు కూడా గుర్తులేదు. వాటర్ చెప్పు జారిపోయినాకున్నాడు. గట్టి పట్టుకో. ఆడియన్స్ ని ఎక్సైట్మెంట్ చేయాలి. అదే రేపు ఆఫీస్కి పోవాలిరా, 2 టీంలలో ఉన్నాము. దీంతో బ్రష్ చేసి ఎంతకాలం నాకు గుర్తు కూడా లేదు, అంత లాంగ్ అయింది. లిటరల్గా విలేజ్లో హార్డ్లీ ఫ్యూ ఇన్స్టెన్సెస్ గుర్తున్నాయి నాకు దీంతో చేయడం. మళ్ళీ ఇన్ని ఇయర్స్కి దీంతో చేస్తున్నాను. వాళ్ళు కొంచెం ముందే వెళ్తుంటే నేను కొంచెం వెనకాలాగి వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇంకా చాలా చాలా ఎగ్జైటింగ్ థింగ్స్ ఉన్నాయి ఇవాళ డేకి ప్లాన్ చేసి. అవన్నీ కూడా ఇలాగే టర్న్ అవుట్ అవ్వాలనుకుంటున్నాను నేను. లెట్స్ సీ.
7:20 అయింది, ఇంకా ఇలాగ ఉంది క్లైమేట్. అటుపక్క సన్ రైజ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ ఏమీ సన్ అయితే ఏం కనిపించట్లే. కానీ ఇటు సైడ్ కంపేర్ చేస్తే ఇటుపక్క లైట్గా ఆరెంజిష్ ఎల్లో కలర్ ఆఫ్ లైట్ వస్తుంది. ఇటు నుంచి ఇంకా బ్లూగా డార్క్ గ్రేగా ఉందన్నమాట. వాట్ ద గునా కేవ్? చాలా లోతుంది ఇది. At last Surya bro is out. There you can see. ఇక్కడేమో ఈయన బయటకు వచ్చాడు, అటుపక్క ఏమో ఇంకా ఫాగ్ అట్లనే ఉంది. ఇలా తాగాల, ఇది కాకుండా వేరే పెద్దది ఇస్తాను ఇంకా బెటర్ ఉంటుంది. ఇది దిస్ వన్ ఇస్ గుడ్. ఎస్ చలో కమ్ ఆన్. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు అన్న. పోయినా అన్న, అప్పుడే తీసేస్తున్నావు. టేస్ట్ ఎట్లా చెప్పు. కొంచెం వేయండి ఫస్ట్. ఒక తాగుబోద్దు, పచ్చి కింద పోనీకు క్రేజీ. ఓహో నచ్చింది. లైక్ ఇట్. అది తాగే పద్ధతి అంటే ఆపు అనేంత వరకు ఆపు. లేత డ్రింకర్ సగం కిందనే పోసిన. నెక్స్ట్ లెవెల్ అసలు. క్రేజీ ఉంది కదా అది. కూర్చోండి. చలో నెక్స్ట్. అది టేస్ట్ అదిరిపోయింది అసలు. ఎండెక్కింది కదా, స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తుంది ఇదో కెమెరా అంటే గట్టిగా నచ్చినట్టుంది. ఎలా ఉంది చెప్పు. హౌస్ ద ఎక్స్పీరియన్స్? బాగుంది. బ్రీజర్ వదిలేస్తావా? ఇగో ఇంకొక ఎలా ఉంది? ఇంకా గట్టిగా ఒకసారి బేవరించి వస్తుంది. ఎలా ఉంది? కోకోనట్ వాటర్ స్వీట్ ఉంది మంచిగా. మార్నింగ్ స్నానం చేసాము ఇక్కడ. మా ఫ్రెండ్ వాళ్ళ పొలంలో ఇదేంటి ఇట్లా ఇవి ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, ట్యాప్స్ అంటారో వాటిని ఏమంటారు, పొలం గట్ట అంటారో మరి. అక్కడ వాటర్లో మంచిగా స్నానం చేసాం. ఓపెన్ ఎయిర్ బాత్ బేసిక్గా. చాలా బాగుండే, కొత్త ఎక్స్పీరియన్స్. అది ప్రైవేట్ ప్రాపర్టీ. ఇది ఇక్కడ కార్ పార్క్ చేసాం. ఇది అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. పామ్ ట్రీస్తో ఉంది మొత్తం ఇదంతా ఏరియా. ఇక్కడే ఇప్పుడు కుకింగ్ సెటప్ అంతా ప్లాన్ చేస్తున్నాం. నైట్ నుంచి 1 minute కూడా నిద్రపోలే ఎవ్వరం. ఇప్పుడు అట్లా క్రాష్ ల్యాండ్ అవ్వడం అట్లా చాలా పెద్దగా ఉంది ప్రాపర్టీ. ఈ క్లిప్ నుంచి కొన్ని క్లిప్స్ వరకు ఆడియో క్యాప్చర్ అవ్వలేదు గోప్రోలో, బికాజ్ నేను ఒక ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేశాను గోప్రోకి. ఇప్పటివరకు మనం జస్ట్ గోప్రో దానికి ఏం మైక్ కనెక్ట్ చేసలేదు. ఇప్పుడేమో ఒక ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేశాక అదేమో కంప్లీట్గా ఆగిపోయింది. వా ఎనీవేస్ అందరం ఈ ఫామ్ హౌస్లో నీట్గా సెటిల్ అయ్యాం. నైట్ అంతా పడుకోలే కాబట్టి జస్ట్ అట్లా రిలాక్స్ అవుతే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతా అనుకున్నా. బట్ కొన్ని జీవితాలు అంతే, నిద్ర త్వరగా రాదు. ఇంకంతే, అది ఎంత రెస్ట్లెస్ ఉన్నా సరే. మీన్ వైల్ మన మాస్టర్ షెఫ్ అండ్ డియరెస్ట్ హోస్ట్ విజయ్ కుకింగ్ స్టార్ట్ చేశాడు. చికెన్ ఫ్రై చేస్తున్నాడు ఆన్ ఏ ట్రెడిషనల్ ఇటుకల పొయ్యి. ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకో బాబు క్రేజీ చేస్తాడు కుకింగ్. ఆఫీస్కి అప్పుడప్పుడు తెస్తూ ఉంటాడు తను కుక్ చేసినవన్నీ. మేము తరోగా ఎంజాయ్ చేస్తాం విజయ్ కుక్ చేసిన డిషెస్ అన్నీ. ఇవాళ కూడా అన్ని డిషెస్ క్రేజీ ఉండే. నెక్స్ట్ ఫిష్ ఫ్రై. ఇవన్నీ విజయ్ 6 hours ముందే మ్యారినేట్ చేసి పెట్టాడు. సో పీసెస్ అన్నీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఫిష్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మంచి గోల్డెన్ ఆరెంజిష్ కలర్లోకి వచ్చింది. సో రెడీ టు సర్వ్. లంచ్ మంచి తిని ఈవినింగ్ అలా వాక్కి వెళ్ళాం అందరం.
ఎటు చూసినా నెవర్ ఎండింగ్ గ్రీనరీ, పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి, పర్ఫెక్ట్ సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేసి రిటర్న్ అయ్యాం. ఒక ఫ్యూ అవర్స్ కబుర్లు చెప్పుకొని డిన్నర్ ప్రెప్ స్టార్ట్ చేసాం. ఈసారి బార్బిక్యూ సెటప్ మీద ఫిష్ అండ్ చికెన్. ఐరన్ స్టిక్స్ బార్బిక్యూ మీద ప్లేస్ చేస్తుంటే భలే సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది నాకు ఎందుకో కానీ. ఉమ్మగడి చికెన్ పీసెస్ నీట్గా పద్ధతిగా వాటికి గుచ్చుతున్నాడు. వచ్చాడయ్యా వెజ్ పుల్లారావు పన్నీర్ తినడానికి. ఉదయ్కి తిరుపతిలో ఏదో మొక్కు ఉందంటే ఒక 1 month నాన్ వెజ్ తిండంట. సో అదే పీరియడ్లో మేము అక్కడికి వెళ్ళాం. ఆ రోజు తినలేదన్నమాట. ఏదో చెప్తున్నాడు ఏంటో మరి ఆ వేలు చూపించుకుంటూ సీరియస్గా. ఉప్పు, కారం, ఆయిల్ మిక్స్ చేసి ఆ పన్నీర్కి రాయడానికి మనోడు ఆ రోజు పడ్డ ఫీట్లు వేరే. 2000 years later. వెరీ గుడ్ మార్నింగ్ డార్లింగ్స్. నిన్న నైట్ మంచిగా తినేసి డ్యాన్సులు చేసి కాసేపు స్టార్ గేజింగ్ చేసి స్లీప్ వేసాం. ఇక్కడ స్నేక్స్ చాలా కామన్ అంట. మనకి కుక్కలు ఎలా కనిపిస్తాయి, ఇక్కడ వీళ్ళకి స్నేక్స్ అంత ఫ్రీక్వెంట్గా కనిపిస్తాయి అంట. నేనే ఒక 2 చూసా ఇక్కడ. బట్ మనం ఏదో కంగారు పడి వాటిని అటాక్ చేసేంత వరకు అవి ఏమనమంట. నీ పని నువ్వు చూసుకొని నా పని నేను చూసుకుంటా. నా జోలికి వస్తే మాత్రం ఆ స్టైల్. ఇంకా నైట్ బయట పడుకున్నాం. బయట ఇన్ ద సెన్స్ మీరు చూసారు కదా, జస్ట్ ఒక రూఫ్ ఉంది అంతే. సేఫ్ గా పడుకోగలమా లేదా అనుకున్నా, బట్ హ్యాపీగా నిద్రపోయాం. ఏం అవ్వాలి. ఇంకో couple of hours లో స్టార్ట్ అవుతున్నాం. బిఫోర్ లీవింగ్ విజయ్తో కాసేపు కబుర్లు చెప్పి ఈ ప్లేస్ ఏంటి, దీని రేడియస్ అంతా, ఇక్కడ ఏమేమి ప్లాంటేషన్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకుందాం. సో విజయ్ ఏం చెప్తున్నాడంటే ఇది మొత్తం 7 acres ల్యాండ్ అంట. ప్రీవియస్లీ చెప్పినట్టు ఇది మేజర్ గా పామ్ ట్రీ ప్లాంటేషన్. అది కాకుండా ఓనర్ చాలా వెరైటీ ఆఫ్ ప్లాంటేషన్స్ చేశారంట. మ్యాంగో, బనానా, సపోటా, కోకోనట్, జామకాయ, ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అవన్నీ వేసారంట. ఇక్కడ వెరీ పీస్ఫుల్ ప్లేస్. ఒక వీకెండ్ అలా రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ స్పాట్. విజయ్కి ఇక్కడ హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నా. యాక్చువల్ గా తనకి హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చింది, ఇంకా రికవర్ కూడా అవ్వలే కంప్లీట్ గా. బట్ స్టిల్ నిన్న హెవీ ఫాగ్లో 30 kilometers ట్రావెల్ చేసి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మెయిన్ రోడ్ వరకు వచ్చాడు. ఓకే, ఇంకా విజయ్కి బాయ్ చెప్పి స్టార్ట్ అవుదాం మనం. A few moments later. ఛార్జింగ్ పెట్టాము ఇక్కడ కారు. దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్ గానే అది ఉంది 7. అక్కడికి వెళ్ళి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాం. పెద్దగా ఉంది ప్లేస్, బాగుంది. మొన్న వచ్చేటప్పుడు కూడా ఇక్కడే పెట్టాం ఛార్జింగ్ కార్. విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఐల్ గెట్ బ్యాక్ టు యు గైస్. ఇది జస్ట్ షో కోసం పెట్టినట్టున్నాను. ఫీస్ట్ హౌస్ అట. పక్క ఇది కూడా ఉంది. చాలా బాగుంది ఇది ప్లేస్ అంతా. 7 ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కానీ ఇక్కడ ఎప్పుడు ఆగలే. వెరీ నైస్. బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నాం, బాగుంది. బట్ వెరీ ఎక్స్పెన్సివ్ అనిపించింది మాకైతే. బాగా మెయింటైన్ చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ రొటీన్ రొట్ట లైఫ్. వచ్చేసాం బ్యాక్. మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి నేను బైక్ తీసుకొని స్టార్ట్ అయ్యాను. అక్కడ నేను వ్లాగ్ చేయడం స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే డెడ్లీగా ఉంది. డెడ్లీగా ఉంది. టెంపరేచర్ క్లోజ్ టు 40 degrees ఉంది. అండ్ ఇట్స్ మార్చ్. మేలో ఇంకెట్లుంటుందో తెలీదు. నేను షూస్ వేసుకోలేదు, నేను నార్మల్గా శాండిల్స్ వేసుకొని వెళ్ళాను. మీరు ఒకవేళ బయటికి వస్తే మాత్రం హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా షూస్ వేసుకోండి బయటికి వెళ్తే. ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఎస్పెషల్గా ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితిని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అంటే నేను మధ్యాహ్నం పూట అస్సలు బయటికి రాను. నేను ఈవినింగ్ పూట నాకు ఆఫీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఈవినింగ్ పూటే బయటకు వస్తాను. నాకు తెలియదు ఇంత దారుణంగా ఉంది బయట పరిస్థితి అని. సో ఒకవేళ మీరు కూడా బయటకు వస్తే ఈ టైంకి జస్ట్ సజెషన్ అంతే. ఒకవేళ మీరు శాండిల్స్ వేసుకున్నా కూడా సాక్స్ వేసుకోండి బెటర్. ఎనీవేస్ కీపింగ్ దట్ టు ద సైడ్. చాలా బాగుంది మా ట్రిప్. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టు లాంగ్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాం ఇది. సంహవ్ అది కుదరట్లా. ఎవరో ఒకరు కుదిరినప్పుడు ఇంకొకరు కుదరదు, అట్లా అవుతూ వచ్చింది. ఎట్ లాస్ట్ ఇట్ హ్యాపెండ్. ఐఎమ్ రియలీ గ్లాడ్. చాలా బాగుంది. ఇంకా ఆ లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. నిన్న మా విజయ్ వాళ్ళ కజిన్ ఒక అతను కూడా వచ్చాడు. తను అలాగ మాట్లాడుతూ నిన్నే పరిచయం అయ్యాడు, మాకు ముందు తెలీదు. తన థింగ్స్ కొన్ని షేర్ చేసుకున్నాడు. హైదరాబాద్లో 3 years జాబ్ చేశాడంట. చిన్నప్పటి నుంచి విలేజ్లో పెరిగాడు తను. అయితే తనకి పడేది కాదంట, హోమ్ సిక్ అయ్యేదంట, ఇక్కడ ఫుడ్ నచ్చలేదంట. మళ్ళీ తను బ్యాక్ వెళ్ళిపోయాడంట.
అంటే తనకు అంత హోమ్ సిక్ అయిపోయింది. తను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాడంట వాళ్ళ విలేజ్కి. నిన్న వ్లాగ్లో మీకు చూపించాను కదా, ఇట్లా ఫాగ్ వచ్చింది, అది అబ్బాయి వాళ్ళ ఊరే. సో అలాంటి ఒక ప్లేస్ నుంచి ఇలాంటి ఒక అర్బన్ జంగిల్కి వచ్చి, తెలుసు కదా టెంపరేచర్స్ ఎంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉందో. అక్కడ మధ్యాహ్నము, ఇక్కడ మిడ్ నైట్ ఉన్నట్టుంది. అక్కడ మధ్యాహ్నం, మనకి మిడ్ నైట్ కాస్త కొంచెం చల్లబడుతుంది కదా, అలా ఉందన్నమాట వాళ్ళకి మధ్యాహ్నం పూట. నైస్గా ఉంది వాళ్ళ టెంపరేచర్. అక్కడ టెంపరేచర్ కానీ వాళ్ళు తినే ఫుడ్ కానీ అంత బాగుంది. ఆ లైఫ్ మనం కోరుకోలేము, ఎందుకంటే తెలిసిందే కదా మనం అటు వెళ్ళాం, వాళ్ళు ఇటు రాలేరు. సో ఆ 1 డే ఎక్స్పీరియన్స్ మాత్రం బ్యూటిఫుల్ ఉండే. ఆ ఇల్లులు కానీ, అక్కడ జనాలు కానీ, ఆ కళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండిపోవాలనిపిస్తుంది, కానీ కుదరదు కదా. తను ఏమంటున్నాడంటే ఒక 15-20 వేలు వచ్చిన విలేజ్లో సుఖంగా కింగ్లా బతకొచ్చు అని అంటున్నాడు అనమాట తను. నాకు అది కంప్లీట్లీ అగ్రీ టు దాట్. ఎనీవేస్, మీ అందరికీ బ్లాగ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ ది సపోర్ట్ డార్లింగ్స్. అదే, టేక్ కేర్, బాయ్.